నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడేమో పికప్ చేసడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, ఈ కేసు గెలవడం చాలా కష్టం. సార్, డిశ్చార్జ్ ఫైల్ పైన సైన్ చేయండి. మేడం, ఈ 2 టాబ్లెట్స్ నైట్ వేసుకోవాలి. ఏంటి తల్లి అలా ఉన్నావు? వసు ఎప్పుడొస్తుంది నాన్నా? నువ్వు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటే తనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. నువ్వు నాతో ఎక్కువ ప్రేమగా ఉన్నావనుకో, అప్పుడు వసుకి అమ్మో ఈ ధ్రువ నాకంటే ఎక్కువ క్లోజ్ అయిపోతున్నాడని కంగారుగా టక్కున వచ్చేస్తుంది. కానీ నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, సరేనా? డాక్టర్ ఏం చెప్పారో గుర్తుందిగా? ఏ మాత్రం టెన్షన్ పడ్డా కూడా డల్గా ఉన్నా వెంటనే హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేసేస్తానన్నారు. లేదు నాన్నా, నేను అస్సలు టెన్షన్ పన్ను. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. వసు వచ్చాకే ఆపరేషన్ చేయించుకుంటాను. అవునా? మరి నవ్వాలి. నవ్వు, ఏది? నవ్వు 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 నవ్వు. అలా ఉండాలంటే నీ నీడ, మీ అమ్మ నీడ నా కూతురి మీద పడకూడదు. సరే, వెళ్దామా? నర్స్, సైన్ చేశానమ్మా. ఇగో. మహి ఎక్కడా? అదిగో